సింహాచలం ఒక చిన్న గ్రామంలో ఉంటూ పట్నంలోని గురవయ్య కిరాణా దుకాణంలో పద్దులు రాసే ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. అతడి జీతం నెలకు 200 రూపాయలు. చిన్నతనంలో తల్లిదండ్రులు పోగా అతన్ని పినతల్లి మీనాక్షి పెంచి పెద్ద చేసింది. ఆమెకు ఒక కూతురు. పెళ్ళిడు రాగానే కూతురుకు వివాహం చేసి అత్తవారింటికి పంపి తాను మాత్రం సింహాచలం ఇంట్లోనే ఉంటూ ఉన్నది. సింహాచలం ఏమాత్రం అందగాడు కాదు, పైపెచ్చు చిన్న జీతగాడు. అయినా అతడి పెళ్ళి మంచి అందచందాలు గల లావణ్యతో జరిగింది. అందుకు కారణం లావణ్య తల్లిదండ్రులు పేదవాళ్ళు కావడం. ఈ పెళ్లి కాకముందు లావణ్య తన అందం చూసి మురిసిపోయి ఏ జమీందారు కొడుకు తనను చేసుకుంటాడని కలడకనేది. సింహాచలంతో పెళ్లి ఆమెకి ఎంత మాత్రం ఇష్టం లేదు. సింహాచలం పిన్ని మీనాక్షి తన తల్లిదండ్రులకు పెద్ద కట్నం కోరాలని, ఆ విధంగా ఈ పెళ్లి తప్పిపోవాలని ఆమె ఎందరో దేవుడికి మొక్కుకుంది. అయితే మీనాక్షి మాత్రం లావణ్య అమ్మానాన్నలతో మా నుంచి కట్టకారకుల ప్రసక్తే ఉండదు, ఈ శుభ సమయంలో దాని సంగతి మరిచిపోదాం అంది. ఆ మాట విని లావణ్య కుంగిపోయింది. ఆమె తల్లిదండ్రులు పొంగిపోయారు. ఈ విధంగా లావణ్యకు ఇష్టం లేని పెళ్లి జరిగిపోయింది. అందువల్ల కాపురానికి వచ్చిన రోజు నుంచే ఆమె కట్నం కోరని మీనాక్షిని శత్రువును చూసినట్టు చూడసాగింది. నెల తిరగకుండానే ఒకనాటి రాత్రి ఆమె సింహాచలంతో, ఈ రోజుల్లో సొంత అత్తలనే చూసేవాళ్ళు లేరు, ఇక పిన్నత్తగారికి ఉడిగం చేసేదెవరు? మీ పిన్నిని వాళ్ళ కూతురు వద్దకు వెళ్ళమని చెప్పండి అంది. ఈ మాటలకు సింహాచలం నొచ్చుకొని, అదేం మాట, మా పిన్ని మనకు ఇంట్లో పెద్ద దిక్కుగా ఉంటుంది కదా. ఆ జవాబుకు లావణ్య విసుక్కుంటూ, మనకే తిండికి దిక్కులేదు, నీదేమైనా సముద్ర వ్యాపారమా? ఈ కరువు కాలంలో తిండి దండగ మనుషుల్ని ఎంతకని పోషిస్తాం అంది. పక్క గదిలో నిద్రపోతూ మంచినీళ్ళ కోసం లేచిన మీనాక్షి ఈ మాటలు విన్నది. ఆమె తెల్లవారుతూనే ఏ కారణం చెప్పకుండా కూతురింటికి ప్రయాణం కట్టింది. సింహాచలానికి ఇది చాలా కష్టం అనిపించిన భార్య నోటికి భయపడి అతడేమీ మాట్లాడలేదు. అతడు బాడుగ బండిలో పినతల్లిని ఆమె కూతురింట దిగవిడిచి పట్నం చేరేసరికి చాలా ఆలస్యమైపోయింది. ఆ కారణంగా అతడు బాగా పొద్దుపోయే వరకు దుకాణాల్లో ఉండవలసి వచ్చింది. పట్నం నుంచి అతడు పల్లెకు మామూలు దారి కాకుండా మరొక అడ్డదారి ఉంది. తొందరగా ఇల్లు చేరాలన్న ఆతృతతో అతను జనం మసలని ఆ అడవి దారి పట్టాడు. సింహాచలం అడవి మధ్యలో ఉండగానే చీకటి పడింది. అయితే పున్నమి రోజు కావడం వల్ల పండు వెన్నెల కాస్తోంది. అతడు ఒక చెట్టు కిందకు వచ్చేసరికి చెట్టు ఆకులు గలగలమన్నవి. ఆ వెంటనే ఆకుల మధ్య నుంచి, ఎవరో వారెవరో రావాలి, వారికి అడిగింది ఇవ్వాలి అంటూ కర్ణకఠోరమైన గొంతుతో ఒక పాట వినిపించింది. సింహాచలం ఆశ్చర్యపోతూ తల ఎత్తి చూసి అది ఒక నేరేడు చెట్టుని గ్రహించి, నేరేడు చెట్టు ఏమివ్వగలదు? నేరేడు పండు అంతేగా అన్నాడు. ఆ మరుక్షణం నేరేడు పండు ఒకటి అతని కాళ్ళ దగ్గర పడింది. దాన్ని తీసుకుని సంచిలో వేసుకుని ముందుకు నడిచాడు సింహాచలం. కొద్ది దూరం నడవగానే మరొక చెట్టు ఆకులు గలగలమన్నవి. తర్వాత, ఏమివ్వను, నీకేమివ్వను అంటూ మరింత కర్ణకఠోరమైన పాట వినిపించింది. సింహాచలం ఆ చెట్టును వెలగ చెట్టుగా గుర్తించి, వెలగ చెట్టు ఇవ్వగలిగేది వెలగపండే అంతే కదా అన్నాడు. మరుక్షణం అతడి కాళ్ళ దగ్గర ఒక వెలగ పండు పడింది. సింహాచలం దాన్ని కూడా సంచిలో వేసుకున్నాడు. అతడు మరికొద్ది దూరం నడవగానే మరొక చెట్టు ఆకులు కదిలి, అందిస్తాను అందుకో, అడిగింది ఆలోచించక ఇస్తాను తీసుకో అన్న మరింత కర్ణ కఠోరమైన పాట వినిపించింది. సింహాచలం 2 చెవులు మూసుకొని ఆ చెట్టు మామిడి చెట్టుని గ్రహించి, మామిడి చెట్టు మామిడి పండుగాక ఇవ్వగలిగేది ఏముంటుంది? వెంటనే అతడి కాళ్ళ దగ్గర మామిడి పండు ఒకటి పడింది. సింహాచలం దాన్ని కూడా తీసుకుని కొంతసేపటికి ఇల్లు చేరాడు. లావణ్య సంచిలో ఉన్న ఆ 3 పళ్ళను చూసి ఆశ్చర్యపోయి, కాలం కాని కాలంలో ఇవెక్కడ దొరికినాయి నీకు అంటూ భర్తను అడిగింది. సింహాచలం జరిగిందంతా ఆమెకు చెప్పాడు. లావణ్య అతడికేసి కోపంగా చూస్తూ, ఎంత బుద్ధిమాన్ల పని చేశావు? నీతో మాట్లాడింది ఆ చెట్లు అనుకుంటున్నావా? ఆ మాట్లాడింది ఆ చెట్ల మీద ఉన్న పరోపకారి పిశాచాలో వనదేవతలో అయి ఉంటవి. రేపు మళ్ళీ చీకటి పడ్డాక ఆ దారినే రా, వాటిని ఏమడగాలో తెల్లవారాక నీకు నేను చెబుతాను అంది. ఆమె రాత్రంతా నిద్రమాని
పిశాచాలను ఏమడగాలో బాగా ఆలోచించి తెల్లవారాక భర్తకు చెప్పింది. మర్నాడు సింహాచలం చీకటి పడిన తర్వాత అడవిదారిన బయలుదేరాడు. అతడు నేరేడు చెట్టును చేరుకునేసరికి చిన్నగా వర్షం ప్రారంభమైంది. నేరేడాకుల గలగలతో పాటు అతడికి కింద రాత్రి విన్న మాటలు కూడా స్పష్టంగా వినిపించాయి. భార్య చెప్పింది బాగా గుర్తుపెట్టుకున్న సింహాచలం, నేరేడు చెట్టు నాకు అందాన్ని ప్రసాదిస్తే ఎంత ఆనందపడతాను అన్నాడు. ఆ వెంటనే చెట్టు మీద నుంచి ధారగా నీరు అతని మీద పడింది. మెరుపుల వెలుగులో సింహాచలం తన శరీరాన్ని చూసుకుని అది పసిమిచాయితో ఉండడంతో పరమానందం చెందాడు. అతడు వెలగ చెట్టును చేరుకునేలోగా పెద్ద శబ్దంతో పిడుగుపడి నేరేడు చెట్టు భగభగ మంటలతో నేల కూలింది. ఈలోగా వెలగ చెట్టును చేరిన సింహాచలం, వెలగ చెట్టు వెలలేని ఐశ్వర్యం ఇస్తే అద్భుతం కదా అన్నాడు. అతని కాళ్ళ దగ్గర ఒక ఖాళీ సంచి పడింది. సింహాచలం దాన్ని చేతికి తీసుకునేంతలో సంచిలోంచి జలజలమంటూ ఆగకుండా బంగారు కాసులు పడసాగాయి. అతడు కింద పడిన కాసుల్ని వదలబుద్ధి కాక వాటిని సంచిలో వేసుకుని ఆ సంచి మోసుకుంటూ బయలుదేరాడు. అతడు మామిడి చెట్టును సమీపించగానే పిడుగుపాటు గురయ్యి వెలగ చెట్టు నేలకు ఒరిగింది. మామిడి చెట్టు నా పైన అదృష్టాన్ని ముద్రగా వేస్తే అమోఘంగా ఉండదా అన్నాడు సింహాచలం చెట్టు కొమ్మల్లోకి చూస్తూ. వెంటనే అతడి తలపైన ఏదో పడినట్టయింది. కానీ తడిమి చూసుకుంటే అతడి చేతికి ఏమీ తగలేదు. సింహాచలం అక్కడి నుంచి కొంచెం ముందు కదలగానే మామిడి చెట్టు కూడా పిడుగు దెబ్బకు గురైంది. ఆ తర్వాత ఇంటిదారి పట్టిన సింహాచలానికి పెనుగాలు వల్ల బంగారంతో బరువుగా ఉన్న సంచి వల్ల నడవడం కష్టసాధ్యం కాసాగింది. అతడు కొంచెం ఎత్తుగా ఉన్న దిబ్బనొకదాన్ని ఎక్కి దిగబోతూ కాలు జారి పక్కనే ఉన్న ఊబిలో పడిపోయాడు. బంగారు కాసుల సంచి ఊబి అడుగు మునిగిపోయింది. అతడి శరీరం క్రమంగా భుజాల వరకు ఊబిలో దిగబడిపోయింది. ఇక తనకు చావు తప్పదనుకున్నాడు సింహాచలం. కానీ అదృష్టం అతన్ని అంటిపెట్టుకునే ఉంది. హఠాత్తుగా దాపుల్లున్న చెట్టుకొమ్మ ఒకటి పెళపెళమంటూ విరిగి అతడికి చేరువుగా ఊబిలో పడింది. అతడు దాన్ని పట్టుకుని ఊబి నుంచి బయటపడ్డాడు. సింహాచలం తూర్పు తెల్లవారుతుండగా ఇల్లు చేరి స్పృహ తప్పి పడిపోయాడు. లావణ్యకు ఆ స్థితిలో ఉన్న భర్తను చూసి దడపుట్టుకొచ్చింది. ఏం చేయాలో చెప్పేందుకు ఇంట్లో అనుభవం గల పెద్ద దిక్కంటూ లేదు. ఏమీ పాలుపోని లావణ్య మీనాక్షికి కబురు పంపింది. మధ్యాహ్నం కల్లా పుట్టెడు దిగులుతో మీనాక్షి వచ్చింది. ఆమె సపర్యలతో సింహాచలం 1 నెల రోజులకు మామూలు మనిషి అయ్యాడు. అతడికి అడవిలో లభించిన బంగారం, పచ్చని శరీర ఛాయ పోగా కొత్తగా శరీరం మీద అక్కడక్కడ మానని గాయపు మచ్చలు మాత్రం మిగిలాయి. జరిగిందేంటో వివరంగా విన్న మీనాక్షి లావణ్యతో, నీ భర్తకు మొదటి పిశాచాన్ని అందం అడగమని చెప్పావు. అందం కన్నా ఆరోగ్యం ముఖ్యం కదా. అది లేకపోతే రెండో పిశాచి ఇచ్చిన బంగారం వృధా కదా. మొత్తం మీద మూడో దాన్ని కోరిన అదృష్టమే అతన్ని ఊబి నుంచి కాపాడింది అన్నది ఆమె. మీరు ఆ సమయంలో సలహా చెప్పడానికి లేరత్తయ్యా. అందుకే నేను ఆయనను కోరరాని కోరికలు కోరమని చెప్పి నానా అగచాట్లకు గురి చేశాను. చాలా ఇబ్బంది పెట్టాను అన్నది లావణ్య కన్నీళ్లతో. ఇప్పుడైనా మించిపోయిందేం లేదు. అదృష్టం అండగా కష్టపడి పనిచేసే నీ భర్త తప్పక అభివృద్ధిలోకి వస్తాడు. 10 కాలాల పాటు సుఖంగా ఉండండి అని మీనాక్షి తిరుగు ప్రయాణానికి వెంట తెచ్చుకున్న పెట్టెలో బట్టలు సర్దుకోసాగింది. లావణ్య కన్నీళ్లు తుడుచుకొని ఆమె 2 చేతులు పట్టుకొని, అత్తయ్య, నా మూర్ఖత్వాన్ని క్షమించండి. మీరెక్కడికి వెళ్ళకండి. మీరు తప్ప మాకు పెద్ద దిక్కు ఎవరున్నారు చెప్పండి అంది దీనంగా. లావణ్యలో వచ్చిన మార్పు మీనాక్షికే కాక సింహాచలానికి కూడా ఎంతో ఆనందం కలిగించింది. ఇదండి ఈరోజు కథ. మా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తిరిగి మరో కథతో కలుద్దాం. మీ అనగనగా స్టూడియోస్.